వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు రాయలసీమ స్పెషల్ గొడ్డు కారాన్ని తయారు చేయబోతున్నాను. ఈ గొడ్డు కారం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని రకాల టిఫిన్స్లో కూడా ఈ గొడ్డు కారం చాలా బాగుంటుంది. మరి ఈ ట్రెడిషనల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను. ఈ ఆనియన్కి ఒక చాక్ తీసుకొని ఈ విధంగా గుచ్చుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ ఆనియన్ని కాల్చుకోవాలి. లోపల వరకు కాలేంత వరకు మనం ఆనియన్ని కాల్చుకోవాలి. తిప్పుతూ అన్ని వైపులా తిప్పుకుంటూ ఆనియన్ని కాల్చుకోవాలి. మరి మాడిపోకూడదండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా ఈ విధంగా కాల్చుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చల్లారేలోగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి. ఒక 15 దాకా ఎండుమిరపకాయలని తుంచి వేయించుకోవాలి. తుంచి వేయించుకోవడం వల్ల విత్తనాలతో సహా వేగి రుచి బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మంటను తగ్గించి పెట్టుకొని ఎండుమిర్చిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 నుంచి 5 ఎల్లిపాయలు, ఒక ఆనియన్ సరిపడేటట్టు తీసుకోవాలి ఇవి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసి వేయించుకుందాం. కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి, బాగుంటుంది గొడ్డు కారం. చల్లార్చుకుందాం వీటన్నిటిని కూడా. ఇవి చల్లారేలోగా ఆనియన్ చల్లారిందేమో ఒకసారి చూద్దాం. చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఇదంతా కూడా పైన ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. చూడండి, వీడియోలో ఉన్నట్టు ఇదంతా కూడా ఇట్లా ఇదంతా తీసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసి సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ముందుగా వేయించిన ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిర్చి ముందు మిక్సీ వేసుకుంటే బాగుంటుందండి, లేకపోతే మెదగదు. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారినటువంటి జీలకర్ర కరివేపాకు మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుందాం. కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం ఆప్షనల్, మీ ఇష్టం. తర్వాత చింతపండు, నానిన చింతపండు ఈ సైజులో తీసుకుంటున్నాను నేను. వాటర్ అవసరం లేదండి, ఓన్లీ చింతపండు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కాల్చుకున్నటువంటి ఈ ఆనియన్ కూడా వేసి మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. మీకు రోలు ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చండి. గొడ్డు కారం రెడీ అయిపోయిందండి. ఇడ్లీ, దోశ, పొంగలి దేంట్లోకైనా టిఫిన్స్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.